Welcome to SR Channel. ఒక గ్రామంలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా నిరాడంబరంగా కష్టపడి పనిచేస్తూ తన జీవితాన్ని సాగించేవాడు. కడుపులో ఆకలి మండుతున్నా మనసులో మాత్రం ఏదో తెలియని భయం. రాము తన చిరియన అంగీని సరిచేసుకుంటూ ఆగి ఒకసారి ఆకాశం వైపు చూస్తాడు. దేవుడా, రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా 4 మెతుకులు దొరకడం కష్టమవుతోంది. ఈ పేదరికం ఎప్పటికి తీరుతుందో. గాలి వేగంగా వీస్తోంది. ఎండుటాకులు రాలి అతని కాళ్ల కింద నలిగి కురుకురుమని శబ్దం చేస్తున్నాయి. కానీ ఎవరి సొమ్ము మనకు వద్దు. కష్టపడి సంపాదించిన రూపాయి ఇచ్చే తృప్తి కోటి రూపాయల్లో ఉండదు. అతను ముందుకు అడుగు వేయబోతుంటే దారి పక్కన పొదల్లో ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. అదేమిటి? అక్కడ ఏదో పడి ఉన్నట్టు ఉంది. ఎవరో బాటసార్లు పడేసుకున్నారా? రాము జాగ్రత్తగా ఆ పొద దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద తోలు సంచి కనిపిస్తుంది. ఎవరో ధనవంతులు పొరపాటున పడేసుకున్నట్లున్నారు. ఇదిక్కడ ఇలాగే ఉంటే దొంగలెత్తుకుపోతారు. సంచిని చేతిలోకి తీసుకుని దాన్ని గట్టిగా హత్తుకుంటాడు. ఇప్పుడు అర్ధరాత్రి వేళ గ్రామాధికారి ఇంటికి వెళితే ఆయన నన్ను దొంగ అని అనుమానిస్తారు. కాబట్టి దీన్ని ఇంటికి తీసుకెళ్లి తెల్లవారేగానే ఇచ్చేస్తాను. సంచిని తన పాత దుప్పటిలో దాచి వేగంగా తన గుడిసె వైపు అడుగులు వేస్తాడు. రాము తన ఇంటికి చేరుకుంటాడు. రాము భయంగా తలుపు గడియ పెట్టి సంచిని మంచం కింద దాచిపెడతాడు. దారిలో దొరికింది సీత. ఇందులో విలువైన నగలు ఉన్నాయి. ఇది మనది కాదు. రేపు ఉదయాన్నే గ్రామాధికారికి అప్పగించాలి. వద్దు బాబోయ్, మనకెందుకండి ఈ గొడవ? ఇప్పుడే వెళ్లి ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయండి. నాకు భయంగా ఉంది. రాము ఆమెను ఊరడిస్తూ ఆమె భుజంపై చేయి వేస్తాడు. చీకటి పడ్డాక బయట తిరిగితే లోకం నమ్మదు సీత. తెల్లవారుజామునే వెళ్లి అప్పగిస్తాను. అప్పటిదాకా ఇది ఇక్కడ భద్రం. సమయం గడిచింది. తెల్లవారుజామున కోడికూత వినబడక ముందే బయట అరుపులు వినిపిస్తాయి. గ్రామాధికారి తన మనుషులతో మరియు కోటయ్యతో కలిసి రాము ఇంటి తలుపులు బాదుతాడు. అయ్యా, రాత్రి నేను చూశాను. రాము ఏదో పెద్ద మూటను దాచుకుంటూ లోపలికి వెళ్లడం. గ్రామాధికారి ఆగ్రహంతో కర్రను నేలకు కొడుతూ అరుస్తాడు. రాము, తలుపు తీ. దొంగతనం చేసి మళ్లీ నిద్రపోతున్నావా? మర్యాదగా బయటకు రా. రాము ఉలిక్కిపడి లేచి కంగారుగా తలుపు తీస్తాడు. అయ్యా, నేనే మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. ఈ సంచి దారిలో దొరికింది. బంట్రోతులు లోపలికి దూరి మంచం కింద ఉన్న నగదు సంచిని బయటకు లాగుతారు. దొరికిపోయింది. ఇన్నాళ్లు నీ నిజాయితీ గురించి గొప్పలు చెప్పుకున్నావు. ఇదా నీ అసలు రూపం, దొంగ. గ్రామస్తులంతా రామును చుట్టుముట్టి అసహ్యంగా మాట్లాడడం మొదలు పెడతారు. నమ్మండయ్యా, నేను దొంగను కాను. రాత్రి వేళ వస్తే నమ్మరని ఉదయాన్నే తెద్దామనుకున్నాను. ఇది నా దురదృష్టం. రాము కన్నీళ్లతో గ్రామాధికారి కాళ్ల మీద పడతాడు. అబ్బా, ఎన్ని వేషాలు వేస్తున్నావురా! దొరికిపోయిన తర్వాత కూడా ఇన్ని అబద్ధాలా? గ్రామాధికారి వెటకారంగా నవ్వి రామును కాలితో దూరం నెట్టేస్తాడు. నీ మాటలు ఎవరు నమ్మరు. సాక్ష్యం స్పష్టంగా ఉంది. నీలాంటి వాళ్లకు జైలు శిక్షే సరైన మార్గం. బంధించండి వీడిని. బంట్రోతు రాము చేతులకు సంకెళ్లు వేస్తుంటే సీత అడ్డుపడి ఏడుస్తుంది. అయ్యా, మా వారు ప్రాణం పోయినా అబద్ధం చెప్పరు. ఆయనను వదిలేయండి, మేం అన్యాయం అయిపోతాం. సీత విలపిస్తుంటే భటులు ఆమెను తోసివేసి రామును ఈడ్చుకుపోతారు. భగవంతులా, నా నిజాయితీ నీకు తెలుసు. ఈ లోకం కేవలం సాక్ష్యాధారాలనే చూస్తుంది తప్ప మనిషి గుణాన్ని కాదు. రాము సంకెళ్లతో నడుచుకుంటూ గ్రామ పొలిమేర దాటుతాడు. వెనుక సీత గుండెలు పగిలేలా ఏడుస్తుంది. రాము తనపై పడిన ఈ నిందను మోస్తూనే బలైపోతాడా? సీత దగ్గర సాక్ష్యం లేదు, కాని తన భర్తను కాపాడుకోవాలనే మొండి ధైర్యం ఉంది. ఆ అజ్ఞాత శత్రువు పన్నిన పద్మవ్యూహాన్ని సీత ఎలా ఛేదిస్తుంది? నిజం తెలియాలంటే పార్ట్ 2 చూడండి.